ఇక స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. క్యారెక్టర్ అసాసినేషన్ కదా, అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వస్తే దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఆ చట్టాన్ని ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కానీ నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరం ప్రశాంతంగా ఉంటాం. అలాంటి ప్రశాంతత దెబ్బతిన్నాక మన ఇంట్లోకి వచ్చి మనకు ఎంత డబ్బులు ఉన్నా కూడా లాభం ఏంటి? ఇంటికి వచ్చి ఎవరో తంతారనుకుంటే, ఇంట్లో ఉండే వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోతారనుకుంటే, ఆడబిడ్డలకే రక్షణ లేదనుకుంటే వాట్ ఈస్ ది బెనిఫిట్? లా అండ్ ఆర్డర్ అనేది మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు కూడా బాధ్యతగా చేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. నాకు సరే ఒకరు వస్తే నష్టం ఏంటనుకుంటే అది వేరే విషయం, కానీ అది కాదు. దీనివల్ల సమాజానికి ఎంత చెడు చేస్తుంది దీర్ఘకాలంలో. నాగరిక ప్రపంచంలో అందరం కూడా మన ఆస్తులకు రక్షణ ఉండాలి. మనం బయట పోయేస్తే సేఫ్గా, ఇక్కడ అడిగాను నేను మిమ్మల్ని అందరినీ, కొంతమందికి అనుమానం ఉంది, ఆ పరిస్థితి పోవాలి. మీరు ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలని ఆలోచిస్తున్నామో దాంతో సమానంగా భద్రత ఉండాలి. ఎక్కడ పోయినా ఆడవాళ్ళు ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తే అదే నిజమైన స్వాతంత్రం. దీనికి కూడా మీరు మొబిలైజ్ చేయండి. నేను కూడా ఆలోచిస్తాను. ఒకరోజు కాకుండా నేను చాలా ప్రయత్నాలు చేశాను. మహిళలకి శిక్షణ కార్యక్రమాలు పెట్టడం, ఆడపిల్లల్ని గట్టిగా ఉండమనడం, ఒక ఐకమత్యంగా ఉండడం, ఎవరన్నా కానీ పిచ్చి పిచ్చిగా చేస్తే ధైర్యంగా, అది కూడా నేను చూస్తున్నాను. ఈ గంజాయి బ్యాచీలు అలవాటు అయిపోయేసి కక్షగట్టి లేనిపోయినట్టు కూడా చేస్తున్నారు. బట్ ఎవడన్నా తప్పు చేసి దొరికితే మాత్రం నేను వదిలిపెట్టడం లేదు, గట్టిగా ఉంటాను. ఆ భయం పెట్టే బాధ్యత నాది, అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత కూడా మీది. ఈ రెండు చేయాలి. ఇంకా నెక్స్ట్ అమ్మా ఎవరు వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఒకసారి చూసేసి వెళ్ళండి, పెడతాం. చూడండి, ఆర్గనైజ్ చేయండి. ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ అమరావతి వెళ్ళి చూసి వెళ్తారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పంపించండి. మాట్లాడమా. అదేమ్మా, అచ్చమ్మా. కొంతవరకు మన ప్రాంతం కూడా అలాంటి ప్రభావాన్ని లోనవుతుంది సార్. కారణం ఏమంటే ప్రధానంగా మీరు స్త్రీశక్తి పథకం పెట్టారు, గర్విస్తున్నాం సార్ నిజంగా. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో చదివేటటువంటి పిల్లలు మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆడపిల్లల్ని ముందు కాలేజ్ పంపించాలంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్సుల్లో ఫ్రీగా వెళ్తున్నారు. గవర్నమెంట్ కాలేజెస్లో మీరు కానీ లోకేష్ సార్ కానీ ప్రవేశపెట్టినటువంటి విద్యాశక్తి కావచ్చు, డొక్కా సీతమ్మ అన్నదాన పథకం కావచ్చు, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుస్తక ప్రదర్శన కావచ్చు, గానం కావచ్చు, వీటన్నింటి కారణంగా కూడా విద్యా వ్యవస్థల్లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి సార్. పిల్లల్లో ముఖ్యంగా కేవలం స్త్రీశక్తి అంటే ఆడవాళ్లకు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి మొత్తం ఉపయోగపడుతుంది సార్. ఆడపిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళు ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళి వస్తున్నారు బస్సుల్లో అన్నా, కేవలం ఈ పథకమే ఉపయోగపడుతుంది అని చెప్తాను సార్ నేను. ఎందుకు అంటే అంతకుముందు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే పాస్ కట్టాల్సి వచ్చేది. వెనుకబడినటువంటి వాళ్ళు డబ్బులు లేక కాలేజీలకి ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. అలాంటి స్థితిలో పుస్తకాలు కానీ, ఈవెన్ గవర్నమెంట్ కళాశాలల్లో కార్పొరేట్ కళాశాలలతో ధీటుగా ఎంసెట్ పుస్తకాలు ఇవ్వడము, నోట్బుక్స్ ఇవ్వడము, ప్లస్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, తగినంత శిక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడము, వీటన్నింటి కారణంగా విద్యార్థుల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. జ్ఞానం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రేపటి తరం భవిష్యత్తుకు నాంది పలుకుతున్నారు సార్. ఇవన్నీ కేవలం మీ ఒక్కరి చేతనే అయిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక మాట చెప్పండి అమ్మా మీరు. థ్యాంక్ యూ అమ్మా. డ్రగ్స్ని గట్టిగా ఫైట్ చేయాలమ్మా, చేద్దాం. ఒక మాట చెప్పండి, మీకు 2 పిల్లలుంటే అబ్బాయి అమ్మాయి,